కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మనం ఇల్లే శ్రేష్ఠ పాఠశాల అనే అంశం కొనసాగించుకుంటున్నాం. కుటుంబంలో పిల్లలకు మనం నేర్పవలసినవి ఏమిటి? మనల్ని చూసి వారు నేర్చుకుంటారు. తల్లిదండ్రుల ప్రవర్తన వారి మీద ప్రభావం చూపిస్తుంది. ఈ విషయాలు మనం అధ్యయనం చేస్తున్నాం. సామెతల గ్రంథకర్త 22వ అధ్యాయం 6వ వచనంలో, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు, వృద్ధుడైనప్పుడు అని ఫుట్నోట్లో రాశాడు. అంటే బాల్యంలో నేర్పి నడిపించిన విధానం వారు ముసలివారైనా కూడా అందులోంచి తొలగిపోరు అని. చాలామంది పెద్దవారు వారితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళనే మాట ఏమిటంటే, మా నాన్నగారండి, ఆయన ఎప్పుడు చనిపోయినాడో, వీళ్ళ వయసు 80 సంవత్సరాలు ఉంటాయి, ఆయనకి ఎంత ఉండాలి, ఆయన ఎప్పుడు చనిపోయి ఉండాలి. ఇప్పటికీ వాళ్ళ నాన్నగారు నడిచిన నడత, వాళ్ళ నాన్నగారు చెప్పిన మాటలు, ఆయన ప్రవర్తించిన ప్రవర్తనను వీరు జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటారు. మా నాన్నేనండి నాకు హీరో, మార్గదర్శి ఆయన అని చెప్తారు. ఇంట్లో పిల్లలకు నేర్పవలసిన మరో పాఠం ఏమిటంటే సహాయం చేయటం. సహాయం చేయటం అనేది గొప్ప భాగ్యమని, అవకాశమని మనమే మన పిల్లలకు నేర్పాలి. అది నేర్పడం వారిని స్వార్థం నుంచి విడిపించినట్టు అవుతుంది. ఇతరులకు సాయం చేయటం దగ్గర మనం సంతోషిస్తుంటే వారు కూడా నేర్చుకుంటారు. కుటుంబ వాతావరణంలో 3-4 పిల్లలు ఉన్నారనుకోండి, 2 పిల్లలున్నా, ఇవాళ నేను అమ్మకి సాయం చేశాను అని అనగానే, నువ్వు చేసావా, సరే నేను రేపు చేస్తాను చూడు అనుకుంటారు. వారు సహాయం చేయటం దగ్గర పోటీ పడతారు. తల్లిదండ్రులకు సాయం చేయటం దగ్గర పిల్లల అంతరంగాలలో అలాంటి ఆలోచన రావడానికి గల కారణం ఏమిటంటే, తండ్రికి తల్లి, తల్లికి తండ్రి చేసుకునే సహాయం వాళ్ళు చూస్తారు. అందులో వారు పొందే ఆనందాన్ని చూస్తారు. వారిలో ఉన్న పరస్పర ఆ సహాయం చేసుకునే తత్వం వీరి మీద ప్రభావం చూపిస్తుంటుంది. ఒక చక్కటి మాట యెషయా గ్రంథకర్త రాశాడు. 41వ అధ్యాయంలో 6వ వచనం, వారు ఒకనికొకడు సహాయము చేసుకొందరు. ఇది దేని గురించి మాట్లాడినా దేవుడే పిలిచినవాడు, దేవుడే సహాయం చేసేవాడు. లోకంలో ఉన్నవారే ఒకరికొకరొకరు సహాయం చేసుకుంటున్నప్పుడు, అందున దేవునికి విరోధమైన కార్యం చేసేటప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నప్పుడు, సందర్భం అది చేసుకుంటున్నప్పుడు, దేవుని ఎరిగామని చెప్పుకుని ఒకరికొకరు సహాయం చేయకుండా సహాయ నిరాకరణ కుటుంబాలలో ఉండడం అనేది ఎంత దుఃఖకరం చూడండి. సేవలో భర్తకు భార్య సహకారిగా ఉండాలి. అలా కాకుండా వెనక్కి లాగేదిగా ఉంటే ప్రమాదం, సేవ కుట్టుపడుతుంది. అదే రీతిగా కుటుంబంలో భర్త భార్యకు సహాయం చేసేవాడుగా ఉండాలి. అలా కాకపోతే పిల్లలు నష్టపోతారు, కాలం నష్టమవుతుంది. పిల్లలకు మనం చేస్తున్న పని, మన ప్రవర్తన ఒక పాఠం అవుతుంది. మర్చిపోకండి ఈ మాట. అక్కరలో ఉన్నవారికి సాయం చేయడం అనేది కూడా
పిల్లలు మన దగ్గర నేర్చుకోవాలి. ఉదాహరణకు, ఓ తండ్రి కారులో ప్రయాణం చేసి వెళుతున్నప్పుడు భార్య, పిల్లలు ఉన్నారు. దారిలో రోడ్డు మీద ఒక చెట్టు కొమ్మ విరిగి పడుంది. అందరూ తప్పుకుని వెళ్ళిపోతున్నారు, కానీ ఎవరు దిగి తీయటంలా. ఆయన కారు ప్రక్కన పెట్టి దిగానే ఏం డాడీ అన్నారు. అందరూ చూసుకుంటూ వెళ్ళిపోతున్నారమ్మా, మనం తీసుకొచ్చి ప్రక్కన వేద్దాం అనగానే ఆ కుర్రాడు పాప ఇద్దరు దిగారు. ముగ్గురు వెళ్ళి ఆ రోడ్డు మధ్యలో ఉన్నదని అవతలేశారు. మళ్ళీ ప్రయాణం చేస్తూ ఉండగా కొంత దూరం వెళితే రోడ్డు మధ్యలో ఒక రాయి పెట్టబడింది. అప్పుడు ఆ కుర్రాడు అన్నాడు, డాడీ ఆ రాయి కూడా తీద్దామా, అది ఎక్కి మోటార్ సైకిల్ ఎవరైనా పడిపోతారు కదా నాన్న. తప్పకుండా కొడుకు అంటూ ప్రక్కన పెట్టి తాను దిక్కముందే కొడుకు దిగి ఆ రాయి బయట పడేసి వచ్చి కూర్చుంటాడు. అంటే ఏం జరిగింది? ఇప్పుడు ఏం జరిగింది? తెలియకుండానే సమాజానికి సాయం చేసే తత్వాన్ని మనం పిల్లలకు నేర్పిస్తున్నాం. అక్కరలో ఉన్నవారికి సాయం చేయటం అనేది గొప్ప అవకాశం. ఇది మనమే మన పిల్లలకు నేర్పాలి. మనం దాన్ని ఆచరిస్తూ ఉంటే మన పిల్లలు తప్పనిసరిగా నేర్చుకుంటారు. అది నేర్చుకోకపోతే ఖచ్చితంగా మనం చేయగలిగింది ఏమిటి? మనం చేయగలిగింది ఏమీ లేదు. ఒకసారి ఆలోచన చేయండి మీరు. ఇతరులకు సాయం చేయటం అనేది గొప్ప భాగ్యం. ఉదాహరణకు, ప్రియరక్షకుడు యూదులకు ఒక పాఠం నేర్పాడు. ఆ పాఠం పొరుగువాడెవడు అనే మాట. లూకా సువార్తలో రాస్తున్న మాట. పొరుగువాడెవడు అన్నప్పుడు ఆయన ఒక ఉపమానం చెప్పారు. ఒక వ్యక్తి దొంగల చేత చిక్కి కొట్టబడి కొన ఊపిరితో రోడ్డు ప్రక్కన పడి ఉన్నాడు. ఆ దారిన ఒక యాజకుడు వెళ్ళాడు, ఒక లేవీయుడు కూడా వెళ్ళాడు. వాళ్ళెవరూ ఆ రోడ్డు ప్రక్కన ఉన్న వ్యక్తిని పట్టించుకోకుండానే వెళ్ళిపోయినారు. వాళ్ళు వెళ్ళేది దేవాలయానికి, దేవుని పని మీద. దేవుని పని ముఖ్యం అనుకున్నారు, కానీ పొరుగువాణిని పట్టించుకోకుండానే వెళ్ళిపోయారు. అతని కొన ప్రాణంతో ఇంకొద్దిసేపటి చనిపోతాడు అనుకునే పరిస్థితులు ఉండగా విడిచిపెట్టి వెళ్ళిపోయినారు. పట్టించుకోలేదు వాళ్ళు. కానీ యూదుడు కాని ఒక వ్యక్తి, సమరయుడు, వచ్చి అక్కడ ఆగి అతన్ని చూసి అతని మీద కనికరపడి అతనికి ద్రాక్షరసం పోసి అతని గాయాలు కడిగి ఆ గాయాలకు కట్టుకట్టి నూనె పోసి అతను తన గాడిద మీద ఎక్కించుకుని అతని పూటకూళ్ళ వాడిని ఇంటికి తీసుకుని పోయి అక్కడ పెట్టి పరామర్శించి ఆ రోజంతా ఉండి పూటకోని వాడికి 2 దినారాలు ఇచ్చి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఏమైనా అచ్చుంటే నేను ఇస్తాను అని చెప్పాడు అంటాడు. ఈ ముగ్గురులో ఎవరు పొరుగువారు అనంటే, యూదుల యొక్క జాతి అహంకారం. క్షమించని మాట అంటున్నాను. వాళ్ళు సమరయుడని పలకడానికి కూడా ఇష్టపడకుండా అతనికి సాయం చేసిన వాడే అన్న. సమరయుడని పలకడం కూడా వాళ్ళకి తక్కువతనంగానే ఉంటుందన్నమాట. సాయం చేయడానికి అక్కరలో ఉన్నవారు ఎవరైనా సాయం చేయటం అనేది పరలోకం ఇష్టపడే సంగతి అనే విషయం మనం వాళ్ళకు నేర్పించాలి. పిల్లలకు ఎవరు నేర్పిస్తారు? ఎవరు అవసరం? ఇది ఎవరు పట్టింపు? ఇది దేవుని పిల్లల యొక్క పని, దేవుని పిల్లల యొక్క పట్టింపు. తమ తరువాత కూడా తమ పిల్లలు సాయం చేసేవారుగా, ఇచ్చేవారుగా, ఆదరించేవారుగా, వారికి అక్కరలో నిలిచేవారుగా ఉండాలి అన్నది మనం నేర్పాలి. ఖచ్చితంగా నేర్పాలి. ఇలా నేర్పడం అనేది మనకు దేవుడిచ్చిన గొప్ప అవకాశం. మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు ఇంట సాయం చేయడం పిల్లలు నేర్చుకుంటే ఆ మీదట వాళ్ళు స్కూల్లోనో తరగతిలోనో అక్కరలో ఉన్నవారికి తమ వంతు సాయం చేస్తారు. ఆ మీదట వాళ్ళు సహవాసంలో కూడా తమ వంతు సాయం చేసేవారుగా ఉంటారు.
నిన్నటి దినం ఉదయకాలం సిస్టర్కి కన్ను ఆపరేషన్ చేయించడానికి తమ డాక్టర్ రమణ వచ్చాడు. నేను తను హాస్పిటల్కి ఆమెను తీసుకుని వెళ్ళాం. నేను ఇంటికి వచ్చాను, కారు దిగి నేను ఇంటికి వచ్చాను. వాళ్ళు అక్కడే ఉన్నారు, ఆరాధన ప్రారంభమవుతుందని. రమణ కొడుకు చిన్నోడు, వాడు ఆడుకుంటున్నాడు కాబోలనుకున్నాను. తీరా వచ్చి చూస్తే వాడు ఆడుకోవటంలా సండే స్కూల్కి వాడు చాపలేస్తున్నాడు. వాడు అలా చూశాను నేను వాడిని. వాడు విశ్వశాంతిలో చదువుతున్నాడు. వాడు సహవాసంలో సాయం చేయడానికి తన వంతు తాను చేస్తున్నాడు. బాల్యం నుండి సాయం చేసేటువంటి తత్వాన్ని తల్లిదండ్రులే పిల్లలకు నేర్పాలి. ఉదాహరణ చూడండి మీరు. సమూయేలును షిలోహుకు తీసుకుని వచ్చి విడిచి వెళ్ళింది హన్నా. ఎల్కానాను సరిగ్గా అతడు అక్కడ సమూయేలుకు దేవుని పనిలో సాయం చేస్తూ ఉన్నాడు. సాయం చేయడం అనేది గొప్ప భాగ్యంగా భావించాలి. సాయం చేసే అవకాశం మళ్ళీ రాకపోవచ్చు. మీరు ఊహించండి, ఒక వ్యక్తి బ్రతికి ఉన్నంతకాలం అతను సాయం చేయగలం, చనిపోయిన తర్వాత అతన్ని సాయం చేసే అవకాశం మనకు రాదు కాదు. మనం చనిపోతే కూడా సాయం చేయలేం. బ్రతికి ఉండగా బ్రతికి ఉన్నవారికి చేయడానికి మనకు దేవుడిచ్చిన గొప్ప అవకాశంగా దాన్ని భావించాలి, మర్చిపోవద్దు. ఇలా సాయం చేయడం అనేది పిల్లలకు నేర్పడం తల్లిదండ్రుల యొక్క బాధ్యత. యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో ఒక అనూహ్యమైన విషయం అది. ఆ అద్భుతాన్ని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం. ప్రపంచంలో ఆ అద్భుతం తెలియని వ్యక్తి ఎవరు ఉండరు, క్రైస్తవులు కాదు, క్రైస్తవేతరులు కూడాను. 5 రొట్టెలు 2 చేపలు ఉదంతం అది. 5 రొట్టెలు 2 చేపల ఉదంతంలో యోహాను గారు రాస్తూ ఒక చిన్నవాని యొద్ద అంటాడు. ఒక చిన్నవాని యొద్ద. ఆ చిన్నపిల్లాడు 5 రొట్టెలు 2 చేపలు, ఎవ్వరి దగ్గర ఏమీ లేవు అరణ్యంలో. ఆ పిల్లాడు ఒక్కడి దగ్గరే ఉన్నాయి. సహజంగా పిల్లల లక్షణం ఏమిటో చూడండి మీరు. మనం వాళ్ళ చేతికి ఏదైనా ఇస్తే మళ్ళీ వాళ్ళు ఇవ్వరు, ఇచ్చే గుణం ఉండదు వాళ్ళకి. ఏదో రేరుగా అరుదుగా మాత్రమే ఉంటారు అలాంటి వాళ్ళు. అమ్మ ఇవ్వు అంటే వెంటనే తీసిచ్చే పిల్లలు ఉన్నారు, కానీ అందరు అలా ఉండరు. నేను పెట్టను, నాది అంటారు వాళ్ళు. కానీ ఈ పిల్లాడు ఆ 5 రొట్టెలు 2 చేపలు ఆంధ్రీ చేతికి ఎలా ఇవ్వగలిగాడు? ఎంతమంది ఆకలి తీర్చడానికి తాను సహాయకుడు ఎలా అయ్యాడు? బహుశా అతని తల్లి, అతని తండ్రి ఎవరో మరుగ్గా ఉన్నారు. వారి పేర్లు రాయబడలేదు, కానీ వారి పిల్లాడు మాత్రం అనేకుల ఆకలి తీర్చి దేవుని చేత గొప్ప ఆశ్చర్యకార్యం జరిగించడానికి తాను ఒక ఉపకరణం అయ్యాడు. ఇది భాగ్యం కదా, నిజంగానే భాగ్యం. మీ పాపండి మొన్న తన దగ్గర ఉన్న తీసుకుని వచ్చి ఇచ్చి, ఇవ్వండి మాస్టర్ వాళ్ళకి అని అంది. భలే ఆశ్చర్యపోయామండి మేము అంటారు టీచర్స్. అప్పుడు నవ్వొస్తుంది, సంతోషం కూడా అనిపిస్తుంటుంది. సాయం చేసే లక్షణం పిల్లల్లో కనిపిస్తే అది దైవికమైన గుణలక్షణం. అది దేవుడే సహాయం చేసేవాడు. యెహోవా నాకు సహాయకుడు అంటాడు భక్తుడు. అంతమంది ఆకలి తీర్చడం మాత్రమే కాకుండా ఆ 5 రొట్టెలు 2 చేపలు 12 గంపలవ్వడానికి కారణం ఏమిటంటారు? సహాయం అనేది అనేకుల అక్కర తీర్చడమే కాదు, కానీ సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదానికి కారణమవుతుంది, చరిత్రలో నిలిచి ఉంటుంది. ఇలాగూ పిల్లలకు ఇతరులకు సాయం చేయటం నేర్పించాలి. చాలామంది ఎందుకు పెడతావురా నువ్వు తిను, వాళ్ళ అమ్మ నాన్న బెటరేంటి అని మాట్లాడే తల్లిదండ్రులు ఉంటారు. పెడతా ఉంటే వాళ్ళు తింటానే ఉంటారు, వాళ్ళకేం పోయింది అనే తల్లిదండ్రులు ఉంటారు.
ఎందుకు పెట్టాలయ్యా, నీది నువ్వు తిను చాలు, ఇంకోటి సంగతి నీకు అనవసరం అనేవాళ్ళు ఉంటారు. కానీ తను తింటూ తనకు కలిగిన దాంట్లో ప్రక్కన వారికి పెడుతున్నప్పుడు సంతోషించే తల్లిదండ్రులు ఎందరుంటారు? ఇలా సంతోషించే తల్లిదండ్రులు సమాజానికి మేలు చేసే గొప్ప వ్యక్తులుగా ఉంటారు. వారి పిల్లల ద్వారా వారి యొక్క సువాసన తరాల వెంట పరిమళిస్తూనే ఉంటుంది. మర్చిపోవద్దు సుమా. ఆలోచించండి, సహాయం చేయటం అనేది ఒక భాగ్యమని, అది శ్రేష్టమైన లక్షణమని మనం నేర్చుకుని మన ఇంటి దాన్ని అభ్యాసం చేస్తూ పిల్లలకు మనం నేర్పబద్ధులమై ఉన్నాం. పిల్లలు ఖచ్చితంగా నేర్చుకుంటారు. నేర్చుకోవడమే కాదు సుమా, ఇంటికి వచ్చి చెప్తారు, మమ్మీ ఇవాళ నేను రోడ్డు దాటుతున్నప్పుడు ఒక ఆమె దాటలేకపోయింది, నేను ఆమె చేయి పట్టుకుని అవతలికి దాటించాను మమ్మీ, ఆమె వెళ్ళిపోతూ నా బుగ్గలు ఇలా తీసుకుని ముద్దు పెట్టుకుంది మమ్మీ, ముద్దు పెట్టుకుని ఒక మాట అంది. ఏమందో తెలుసా? నిన్ను కన్నా అమ్మా నాన్న ధన్యులయ్యా అందమ్మా అని. అంటే కడుపు నిండిపోద్దు కదా అమ్మా నాన్నకి కదా. వాస్తవం అది. సహాయం చేసేటువంటి వ్యక్తులు దేవుని స్థానంలో ఉంటారు. దేవుని యొక్క కృపకు చిహ్నంగా ఉంటారు. వారి వ్యక్తిగత జీవితాల్లో దేవుణ్ణి చూపించేవారుగా ఉంటారు. దేవుని గుణలక్షణాలు ఎక్కడ కనిపిస్తాయి? ప్రేమలో కనిపిస్తాయి, కనికరంలో కనిపిస్తాయి, సాయంలో కనిపిస్తాయి. ఇలా కనిపించడం కోసం మనమే మన పిల్లలకు బోధించవలసిన అవసరత ఉంది. ఒక మాట ఆలోచిద్దాం. ఇశ్రాయేలు దేశం నుండి సిరియాకు ప్రజలను చెరపట్టుకుని పోయారు. వచ్చి చెరపట్టుకుని పోయిన వారికి నాయకత్వం వహించిన వాడు నయమాను. అలా చెరపట్టుకుని పోయిన వారిలో ఓ చిన్నపిల్ల కూడా ఉంది. సహజంగా చిన్నపిల్లలు పరాయి దేశానికి పోయి పరాయి భాష, పరాయి ఇంట పనివారిగా బానిసలుగా ఉన్నప్పుడు వారి మనసు ఎలా ఉంటుందో ఊహించండి. దుఃఖంతో ఉంటుంది. ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామన్నా ఉంటుంది, ఎప్పుడు అమ్మానాలను చూద్దామని ఉంటుంది. కానీ విచిత్రమైన సంగతి ఏమిటంటే, ఆ చిన్న బిడ్డ తన యజమానిని చూసి వెళ్ళి, అమ్మా, నా యజమానుడు పరాక్రమం కలిగిన వాడు కానీ కుష్ఠుడు కదా. నా దేశంలో ఓ ప్రవక్త ఉన్నాడమ్మా, ఆ ప్రవక్త వద్దకు నా యజమానిని పంపితే తప్పకుండా స్వస్థపడతాడమ్మా. ఏమిటిది? ఇది ఎలా సాధ్యమైంది? ఊహకు అందుతుందా? ఆ చిన్న పిల్ల తనను చెరగొని వచ్చిన వారికి సాయం చేయాలనే తపన. అన్నీ ఉన్నాయి వాళ్ళకి, కానీ పాపం కుదరని రోగం ఉంది. ఎవరు బాగు చేయగలరు? ఈ సలహా చెప్పేటువంటి సహాయం అనేది ఆ పిల్ల చేసింది. చేసినప్పుడు మీరే ఊహించండి, నయమాను ప్రభువు నమ్ముకోవడానికి, నయమాను ఇంటికి దేవుని జీవం రావడానికి ఆ చిన్నపిల్ల కారణమైంది. వాస్తవం కదా. కేవలం భౌతిక సంబంధమైన సహాయం, ఆకలి తీర్చడం కోసం సహాయం మాత్రమే కాదు, కానీ ఆత్మల కొరకైన సాయం, ప్రభువుని ఆయన వాక్యాన్ని పరిచయం చేసేటువంటి సాయానికి కూడా మన పిల్లలు ఉపకరణాలు కావాలి. దానికి మీరే ఉపాధ్యాయులు అవ్వాలి. ఒక చిన్న బిడ్డ ప్రయాణం చేస్తూ ప్రక్కనే ఉన్నవారిని చూసి వాళ్ళు
కిటికీలో చూస్తూ కళ్ళు తుడుచుకుంటే ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పలకరించి, ఆంటీ ఎందుకు ఏడుస్తున్నారు మీరు? మీకు దేవుడు లేడా అని అడిగింది. మీకు దేవుడు లేడా? ఆశ్చర్యపోయి, అదేం మాటమ్మా? అవునంటీ, దేవుడికి అన్నీ తెలుసు కదా, ఆయన బాగు చేయగలిగిన వాడు కదా, ఆయన ఆదరించగలిగిన వాడు కదా, మన కోసం మేలు చేసేవాడు కదా, ఏదైనా మన మేలు కోసమే చేస్తాడు కదా. ప్రస్తుతానికి దుఃఖం ఉండొచ్చు కానీ రేపు సంతోష కారణం కాకూడదా అన్నదట ఆ పిల్ల. ఊహించండి, ఎవరు నేర్పుతారు వాళ్ళకి? ఎక్కడ విన్నారు వాళ్ళు? ఇంట్లో విన్నవి, సండే స్కూల్లో విన్నవి, సహవాసంలో విన్నవి వాళ్ళు ఇతరులకు చెప్పే సాయాన్ని, ఆత్మ సంబంధమైన సహాయకులుగా కూడా పిల్లలు ఉంటారు. చాలామందిని గురించి వింటూ ఉంటాం, ఆశ్చర్యం అవుతూ ఉంటుంది. ఒక పిల్లాడు 7 సంవత్సరాలప్పుడు ప్రభువును అంగీకరించాడట. కానీ మరణించే నాటికి ఎంతమందికి ప్రభువుని గురించి చెప్పాడో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రభు యొక్క మరణం, చిందించిన రక్తం, ఆయన సమాధి, ఆయన పునరుద్ధానం, ఈ సువార్త ప్రపంచానికి గొప్ప సాయం. వెలుగులోకి రావడానికి, జీవంలోనికి రావడానికి, పరలోకానికి వారసులవడానికి, దేవుని కుమారులవడానికి ఇటు సువార్తను చెప్పేటువంటి భాగ్యం మనం స్వీకరించి మన పిల్లలకు నేర్పించే గొప్ప అవకాశాన్ని మన ఇల్లు కలిగి ఉంది. అట్టి కృప ప్రభు మీకు మీ పిల్లలకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృప కలిగిన మా దేవ, సాయపడండి. మీ కృపా హస్తాలకు వింటున్న మా ప్రియుల కుటుంబాలను అప్పగించుకుంటున్నాం. మీ సన్నిధి వారికి తోడుగా ఉంచండి నాయన. వారి వ్యక్తిగత ప్రవర్తన, కుటుంబంలో వారి ప్రవర్తనలు పిల్లల మీద ప్రభావం చూపించి వారు సమాజానికి, పరలోకానికి ఇష్టలుగాను సహకారులుగాను వారిని ప్రతిష్ఠించండి. యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి, ప్రభు చిత్తమైతే వచ్చే వారం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అద్భుతమైన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అందులో అంత్యోక్ మినిస్ట్రీస్ నుంచి ప్రచురితమైన మీ ఆత్మీయ క్షేమానికి మేలు కలుగు చేసే పుస్తకాలు, మీ ఆత్మలను దేవుని కొరకై ఉజ్జీవింపచేసే పుస్తకాలు, ప్రభువులాగా జీవించడానికి ప్రేరేపించే పుస్తకాలను దైవాత్మ సహాయంతో రాయటం జరిగింది. పిల్లల కొరకై చిత్రీకరించబడిన 5 DVDలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి DVD పిల్లలను దేవుని కొరకు ఎంతగానో విశ్వాసాన్ని పెంపొందింపజేసేవిగాను, ఆసక్తిని కలిగించేవిగాను, ఆత్మలో ప్రభువుని హత్తుకునేట్టు చేసేవిగాను ఉన్నాయి. ఈ మధ్యన వెలువడినటువంటి ఆ DVD సాధనం, అది మీ పిల్లలకు ఎంతైనా మేలు చేస్తుంది. ఆ పాటలను మీరు చూస్తున్నారు, వాటన్నిటినీ మీరు పొంది ఆత్మీయంగా మేలు పొందాలని ఒక దైవ సేవకునిగా మీకు మనవి చేస్తున్నాను. 6వ పిల్లల DVD సమయం అందుబాటులో ఉంది. 5 చూసిన వారు 6వది కూడా మీ పిల్లలకు చూపించి మీరు చూచి అంతరంగంలో దేవుని స్తుతిస్తారని నమ్ముతున్నాను. తప్పకుండా ఈ DVDలు తీసుకోండి. 2018వ సంవత్సరం తెలుగు VBS DVD దాహం, పిల్లల ఆత్మీయ క్షేమం కోసం 10 పాటలతో దృశ్యరూపకంగా దీన్ని తయారు చేయడం జరిగింది. తప్పనిసరిగా ఈ DVD తీసుకోండి. పిల్లలకు వీటిని పరిచయం చేయండి.
ఈ పాటలు మీ పిల్లలకు నేర్పండి. మీ సండే స్కూల్లో ఈ పాటలు నేర్పడం మర్చిపోకండి. నూతనంగా వచ్చిన పిల్లల DVD ఐక్యత అనే టైటిల్ పెడదామనుకున్నాం, కానీ కలిసి ఉందాం అనేటువంటి టైటిల్ని పెట్టడం జరిగింది. కలిసి ఉందాం, అది పిల్లలకు ఎంతో ప్రయోజనకరమైన DVD. దానిని మీరు పొంది మీ పిల్లల ఆత్మీయ క్షేమాన్ని ఖచ్చితంగా చూస్తారని నేను నమ్ముతున్నాను. ఆ DVDని మీరు సంప్రదించి పొందవచ్చు. సాధు సాల్మన్ గారి జీవితం, ఆయన గోదావరి నది దగ్గర ఒక ఆశ్రమాన్ని స్థాపించి అనేక మందిని ప్రభువులోకి నడిపినవారు, అనేక మంది జీవితాలను ఆయన ప్రోత్సహించినవారు. ఎంతో ప్రోత్సాహకరమైన ఈ జీవితాన్ని చదివి మీరు తప్పకుండా ఆత్మీయమైన మేలు పొందుతారు. ఎంతో దిద్దుబాటు ఈ పుస్తకం మూలకంగా జరుగుతుంది. తప్పకుండా చదవండి. సహోదరుడు బక్సింగ్ గారి ద్వారా ప్రారంభమైన ఉజ్జీవం భారతదేశంలో ఎలా ఆరంభమైంది, అది ప్రపంచాన్ని ఏ విధంగా ప్రభావితం చేసింది, ఆ విషయమంతా ఆర్ఆర్ రాజమణి గారు తన జీవిత సాక్ష్యంగా వాటన్నిటినీ అందులో సమ్మిశ్రితం చేసి చెప్పారు. ఒక అద్భుతమైన సాక్ష్యం, ఒక పరిచర్యకు ఒక నిదర్శనం, దర్పణం ఈ పుస్తకం. చదివిన ప్రతివారు తిరిగి ప్రార్థించడానికి ఆత్మచేత ప్రోత్సహించబడిన వారై మోకరించే అద్భుతమైన ప్రభావాన్ని చూపించే పుస్తకం వర్ష ఋతు సూర్యోదయం, మాన్సూన్ డే బ్రేక్ అనే పుస్తకానికి ఇది తర్జుమా. తప్పకుండా చదవండి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆనందం గారి జీవితం ఇప్పుడు మీ ముందుంది. మీ ఆత్మీయ మేలు కోసం ఆ పుస్తకాన్ని చదవండి. గత 30 సంవత్సరాలుగా, ఇది 31వ సంవత్సరం, క్రీస్తు సువార్త పత్రిక అనేక మంది ఆత్మీయ ఆకలిని తీరుస్తున్నటువంటి మాసపత్రిక. ఈ పత్రికను మీరు పొంది మీ ఆత్మీయ జీవితాలకు మేలు కలుగు చేసుకుంటారని హృదయపూర్వకంగా మీకు సిఫార్సు చేస్తున్నాను. గత 2 సంవత్సరాలుగా పిల్లల ఆత్మీయ క్షేమం కోసం సచిత్ర ద్విమాస పత్రిక నెలవంక వెలువడుతోంది. అనేక మంది పిల్లలు ఆత్మీయంగా మేము మేలు పొందామని వారి ఉత్తరాల ద్వారాను వ్యక్తిగతంగా కలుసుకున్నప్పుడు సాక్ష్యం చెబుతున్నారు. మీరు కూడా మీ పిల్లల కోసం నెలవంక పత్రికను మీరు పొందొచ్చు. అందుకొరకై ఈ క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్ని మీరు సంప్రదించండి. మా చిరునామా కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్ కృపాంజలి, బ్రదర్ పిల్లా వెంకటరత్నం, రామచంద్రపురం రోడ్, గుడివాడ, కృష్ణా డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నంబర్ 9490504299 9490504299. కురిసే మంచు, జారే చినుకు, మెరిసే మెరు